నమస్తే అండి. నేను నాగేశ్వరి ఆంటీని మాట్లాడుతున్నాను. నేను చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ నాన్ టెల్లో ఒకటి స్టోరీ ఉండేదండి. ఒక బెస్ట్ స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ లైఫ్‌లో చదువుకొని సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయినాక ఒక ఆమె మామూలుగా చిన్న కుటుంబం, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటున్నారు. ఇంకో స్నేహితురాలు బాగా డబ్బు సంపాదించి ఆదాయాన్ని కూడా పెంచుకున్నారు. ఒకరోజు ఏదో ఫంక్షన్ వచ్చిందండి. ఫంక్షన్ వచ్చి ఈ తక్కువగా ఉన్న అమ్మాయి ఫంక్షన్కి వెళ్ళాలనుకుంది. అప్పుడు ఫ్రెండు నా నక్లీస్ తీసుకెళ్ళు పెట్టుకో అని ఆమె మంచిగానే ఇచ్చింది. అది వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆ నక్లీస్ ఆ ఫంక్షన్లో పోయిందండి. పోయేటప్పటికి దాని గురించి పాపం భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి ఆ నగని ఫ్రెండ్కి ఇచ్చారు. ఫ్రెండ్కి ఇచ్చి ఈ భార్యాభర్తలు ఇద్దరు దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి ఆ అప్పును తీర్చారండి. ఆ అప్పును తీర్చేసేటప్పుడు ఓ రోజు ఎట్లానే తను ఏదో పని చేసుకుంటూ ఉంటే ఆ ఫ్రెండు కనపడి ఏంటి ఇలా అయిపోయావు, ఇన్ని సంవత్సరాల నుంచి కనపడలేదు నాకు, ఏంటి ఇలా అయిపోయావని బాగా ధనవంతులు ఫ్రెండు అడుగుతుంది. నేను ఆ రోజు నీ వస్తువు తీసుకున్నందువల్ల ఆ వస్తువు పోయింది, అది అప్పు చేసి మళ్ళీ నీకు ఇచ్చాను యాజ్ ఇట్ ఈజ్గా. ఆ అప్పుని తీర్చడానికి నాకు నా కుటుంబానికి 10 సంవత్సరాలు పట్టింది అంటే ఫ్రెండ్ అంటుంది అనమాట, అరే నాతో ఒక మాట అనాల్సింది, అది యాక్చువల్గా గోల్డ్ కాదు, అది డైమండ్స్ కాదు, అది 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ కూడా అనేవాళ్ళు కాదేమో అప్పట్లో నేను చదువుకునేటప్పుడు, అది పిచ్చిది, అయ్యో ఎంత పని అయింది అని. నాకు అప్పుడు ఈ చిన్న కుటుంబం ఆమె చెప్పింది, నాకు ఒక జ్ఞానోదయం అయితే అయ్యింది. పరుల సొమ్ము ఎప్పుడూ తీసుకోకూడదు. ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంత బంధువులైనా ఎలాంటి వస్తువులు తీసుకొని ఆడంబరంగా కనపడాలని అనుకోకూడదు. మనకున్న దాంట్లోనే పెట్టుకొని ఇస్తే ప్రశాంతంగా ఉండేది అనిపించింది నాకు. అది నేను చదువుకునేటప్పుడే నా మైండ్లో పడిందండి. నేను కూడా అలానే ఫీల్ అవుతాను. ఏదన్నా ఒక వస్తువు పెట్టుకోవాలన్నా, తీసుకోవాలన్నా, ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలన్నా కూడా నాకు ఆ గిల్టీనెస్ అయితే ఉంది. అది నా మైండ్లో బాగా నాటుకుపోయింది. నేను ఇంకా క్లియర్గా చెప్పలేదు. ఇంగ్లీష్ నాన్ టెల్లో ఉందండి. అది సీనియర్ ఇంటర్లో ఉంటుంది ఆ నాన్ టెల్. అది చెప్పాలనిపించిందండి. ఎప్పుడైనా పరుల సొమ్ము బరువే అనే భావం ఉంటుందండి నాకు. ప్లస్ ఎవరైనా కానీ మనకున్నంతలో మనం హ్యాపీగా ఉంటే బాగుంటుంది. వేరే ఆడంబరాలకు పోయి ఇలా తీసుకొని అది ఏదైనా పొరపాటున ఏదైనా మిస్టేక్ అయిందంటే దాని ఇబ్బందులు వర్ణనాతీతం అండి. అది చెప్పాలనిపించిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి, ఉంటాను.